ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ నేను జగనన్న వస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. నాకైతే డెఫినెట్ గా వైసీపీ బెటర్ అనిపిస్తుంది ఈ రోజుతో పోల్చుకుంటే. బికాజ్ ఈ రోజు మీరే చెప్తున్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ మీద ఏదో సైన్ పెట్టించుకున్నారు. నేను విత్ ఇన్ సెకండ్స్ ఆలోచించకుండా పెట్టాను. బికాజ్ మా మమ్మీ కూడా వైసీపీ కార్యకర్తే, చాలా కష్టపడ్డారు. మేము వైసీపీ వస్తుందని 100% అనుకున్నాం. బట్ ఐ డోంట్ నో, విత్ ఇన్ సెకండ్స్ లో తిరిగిపోయింది. బట్ వచ్చేసారైనా వైసీపీ వస్తుందని గట్టి కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ. అండ్ మా ఫ్యామిలీ అనే కాదు, జనాల్లో కూడా చాలా మంది వైసీపీ వస్తుందని కోరుకుంటున్నారు, రావాలని అనుకుంటున్నాం. అంటే ఈ రోజు ఇంత ప్రభుత్వం మంచి చేసినా కూడా గతంలో 11 సీట్లకి పరిమితం అయ్యారు. 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది? మరి అంత మంచి చేసిన ప్రజలు ఎందుకు ఓటు వేయలేదంటే మీరేం చెప్తారు? ప్రజలు ఎందుకు ఓట్ వేయలేదు అంటే ఐ డోంట్ నో అదర్ పర్స్పెక్టివ్ కదా. మాకు అయితే జగనన్న ద్వారా చాలా మంచి జరిగింది. అండ్ మళ్ళీ వస్తే ఇంకా ఇంకా మంచి జరుగుతుందని అనుకుంటున్నా. జనాలకి మేబీ అది నచ్చకపోవచ్చు, ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్. కాబట్టి మేబీ నెక్స్ట్ కూడా జగనన్న వస్తే ప్రజలకి ఇంకా 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 ఎక్కువ చేయగలరు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేసేసాము, సూపర్ 6 అంటూ అనేక హామీలు అమలు చేస్తాము. ముఖ్యంగా మీ స్త్రీలకు సంబంధించి బస్సు ఫ్రీ కూడా ఇచ్చామంటున్నారు. మరి సూపర్ 6 హామీల గురించి మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వం హామీలు బాగున్నాయా, లేదంటే ఈ టీడీపీ ప్రభుత్వం హామీలు బాగున్నాయా? టీడీపీ హామీలు అంటే ఫ్రీ బస్ పెట్టారు. బట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత చాలా చాలా గొడవలు అయ్యాయి. నేను కూడా ఆర్టీసీ బస్సే, ఫ్రీ బస్ చాలా రోజు కాలేజ్ నుంచి అప్ అండ్ డౌన్ నేను ఫ్రీ బస్సే వెళ్తున్నాను. నాట్ బ్యాడ్, ఓకే అనిపించింది నాకు ఫ్రీ బస్. కాకపోతే ఈ గొడవలు, ఈ కొట్లాట్లు లేకుండా కొంచెం కంఫర్టబుల్ గా చూస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఫైనల్ గా ఎవరు వస్తారో అని తెలియదు, కానీ నా పర్స్పెక్టివ్ లో అండ్ జనాల పర్స్పెక్టివ్ లో అయితే పక్కా వైసీపీ రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఈ రోజు అధికారంలో కూడా ఉన్నారు డిప్యూటీ సీఎం గా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఆయన ప్రొఫెషనల్ కదా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. బట్ అలా అని చెప్పి నేను ప్రజల వైపు నిలబడ్డారు అని నేను ఆయనకి ఓటేసేలేను కదా. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ ఇన్ మై పర్స్పెక్టివ్ నేను జగనన్న వస్తే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు పవన్ డిఫరెంట్ ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడంటే అతను లైక్ పోరాడారు. బట్ ఇప్పుడు ఫైనల్లీ వచ్చారు కాబట్టి ఆయన ఏంటో ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా 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 ప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది. బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ పీకే.